ఈ అరకు నియోజకవర్గంలో చేస్తున్నాను. అరకు నియోజకవర్గం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే 175 నియోజకవర్గాల కంటే అరకు నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. అందుకు ఇక్కడ ప్రారంభించాను. ఈ పాదయాత్ర సుమారు 12 నుంచి 18 నెలల పాటు కొనసాగబోతుంది. ప్రతి గ్రామంలో ఇలాంటి చైతన్యం తీసుకురావటానికి నేను మాట్లాడుతున్నా. తమ్ముళ్ళారా ఒకటి చెప్పండి, నేనేం తప్పు మాట్లాడానా? నా మాటలో ఏదైనా తప్పు ఉందా? వాస్తవాలే మాట్లాడానా, అన్యాయం మాట్లాడానా? వాస్తవాలే కదా. ఈ చైతన్యం రావాలి మనలో, ఈ చైతన్యం రావాలి. మనలో నుంచి ఒకరిని అసెంబ్లీకి పంపిద్దామంటున్నాం. మనవాన్ని, మన ఎస్టీ వాన్ని ఒకరిని అసెంబ్లీకి పంపిద్దాం. ఒక అరకు నియోజకవర్గమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాల్లో నేను నా తరపున ఎమ్మెల్యే అభ్యర్థులుగా కొంతమందిని సెలెక్ట్ చేసి ప్రజల ముందుకు తీసుకెళ్తున్నా. ఎలాంటి వాళ్ళో తెలుసా? అవసరమైతే పదవికి రాజీనామా చేసి ప్రజల కోసం నిలబడేలాంటి మంచి మనసు ఉన్నటువంటి, త్యాగపూరితమైన మనసు ఉన్నటువంటి వాళ్ళని, అవసరమైతే నా నియోజకవర్గం కోసం నేను ప్రాణమైన పెడతాను అనేటువంటి వాళ్ళని నేను తీసుకురాబోతున్నాను నా పార్టీ తరఫున. ఒక్క అవకాశం ఇద్దాం. నేను ఒకటి చెప్తున్నాను, నేనని పక్కన పెట్టండి కాసేపు. ఎవరైతే ఓటుకు డబ్బు పంచుతారో వాళ్ళు మీకు సేవ చేయరు. వాళ్ళు ఎవరైనా, నేను పంచినా కూడా నేను మీకు సేవ చేయను. రేపటి రోజున నేనే వచ్చి ఓటుకు 1000, ఓటుకు 500 ఇచ్చాను అనుకోండి, సింపుల్ గుర్తుపెట్టుకోండి, నేను గెలిచిన తర్వాత ఆ డబ్బు సంపాదించుకుంటాను తప్ప మీకు సర్వీస్ చేయను, నేను మీకు సేవ చేయను. మీ అవసరాలు తీర్చుని, మీ సమస్యలు తెలుసుకున్నాను. ఆ డబ్బు సంపాదించుకోవడానికి 5 సంవత్సరాలు పోద్ది. నేను డబ్బు పంచినా నేను ప్రజాసేవ చేయను. ప్రజానాయకుడు కాదు కావాల్సింది, ప్రజలకు ప్రజాసేవకుడు కావాలి. కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి. ఎలాంటి వారికి ఇస్తారు తెలుసా? అమ్మా, మన నియోజకవర్గానికి నేను సేవ చేసుకుంటాను, ఓటుకు రూపాయి కూడా నేను పెట్టలేను, ఇవ్వలేను, అవకాశం ఇవ్వండి, గెలుస్తాను, నా ప్రజల్ని గెలిపించుకుంటాను అని గలం ఎత్తేటువంటి ఒక్క సామాన్యుడికి అవకాశం ఇద్దాం. మనలో నుంచి ఒకరిని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిద్దాం.